నమస్తే. నేను మీ వసంత్. కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ సైనికులు మనలను దొంగదెబ్బ తీయడానికి చేసిన ప్రయత్నం. దాన్ని మన సైనికులు ప్రాణాలను ఎదురొడ్డి మరీ కాపాడుకోగలిగారు. శరీరంలో బుల్లెట్లు దిగుతున్నా వెనుతిరగలేదు. శత్రువును మట్టుబెట్టాలన్న ఒకే ఒక్క భావన వారిని ముందుకు నడిపించింది. మన సైనికుల భయంకర పోరాటాన్ని చూసి పాకిస్తానీ సైనికులు పారిపోయేలా చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 527 మంది సైనికుల ప్రాణత్యాగాల ఫలితం కార్గిల్ విజయ్ దివాస్. మరి ఆనాటి వీరగాథల గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. 1999 వేసవికాలం. మంచుతో కప్పి ఉన్న హిమాలయ పర్వత శ్రేణులు సాధారణంగా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటాయి. సముద్ర మట్టానికి ఇవి దాదాపుగా 16,000 నుంచి 18,000 అడుగుల ఎత్తులో ఉండే ఆ మంచు కొండల్లో -డిగ్రీల చలిలో శ్వాస తీసుకోవడానికే ఒక పెద్ద సాహసం అని చెప్పుకోవచ్చు. అటువంటి క్లిష్టమైన వాతావరణంలో ద్రాస్, బతాలిక్, కార్గిల్ సరిహద్దులోని ఎత్తైన భారతీయ పోస్టులను సాధారణంగా శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా ఇరు దేశాల ఒప్పందంతో ఇరు దేశాల సైన్యాల ఒప్పందంతో ఖాళీ చేసేవారనమాట. కానీ 1999లో పాకిస్తాన్ సైన్యం నమ్మక ద్రోహానికి ఒడిగట్టింది. ఉగ్రవాదుల వేషధారణలో వచ్చిన పాక్ ముజాహిద్దీన్లు సైనికులు దొంగచాటుగా భారత సరిహద్దులోకి చొరబడి మనం ఖాళీ చేసిన అత్యంత వ్యూహాత్మకమైన ఎత్తైన శిఖరాలు ఏవైతున్నాయో వాటిని ఆక్రమించారు. శ్రీనగర్ నుంచి లేహ్ను కలిపే ఏకైక జాతీయ రహదారిని కట్ చేసి లడాఖ్ను భారత్ నుంచి వేరు చేయాలనేదే వాళ్ళ యొక్క కుట్ర. మే నెల మొదట్లో స్థానిక పశువుల కాపురులు కొండలపై పాకిస్తానీ సైనికుల కదలికలు ఏవైతున్నాయో వాటిని గమనించి సైన్యానికి సమాచారం ఇవ్వడంతో ఈ నమ్మక ద్రోహం వెలుగులోకి వచ్చింది. అప్పటికప్పుడు భారత సైన్యం అప్రమత్తమైంది. శత్రువు కొండపైన అన్ని ఆయుధాలతో పటిష్టమైన బంకర్లలో సురక్షితంగా ఉన్నారు. మనం మాత్రం కింద లోయలో శత్రువు తుపాకుల నిరంతర కాల్పుల వెలుగులో నిలబడ్డాం. కింద నుంచి పైకి ఎక్కడం అంటే మృత్యు నోట్లోకి నేరుగా వెళ్ళడమే. కానీ మన దేశ మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు భారత సైనికులు ఆపరేషన్ విజయ్ పేరిట యుద్ధానికి శ్రీకారం చుట్టారు. యుద్ధం ప్రారంభం కాగానే పరిస్థితి తీవ్రతరాన్ని అర్థం చేసుకున్న భారత సైన్యం భూతల దాడులతో పాటు వాయుసేన సహాయాన్ని కోరింది. మే 26న భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో ఆకాశం నుంచి శత్రువులపై విరుచుకుపడింది. నిలువుగా ఉండే పర్వత శిఖరాలపై నక్కి ఉన్న పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం వైమానిక దళానికి అతిపెద్ద ఛాలెంజ్. విమానాల్లో సాంకేతిక లోపాలు వచ్చినా, శత్రువులు క్షిపణులతో దాడులు చేసినా మన పైలట్లు వెనక్కి తగ్గలేదు. ఒక మిషన్ సమయంలో MiG-21 విమానంలో లోపం రావడం వల్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత్ ఎజెక్ట్ కాగా ఆయనను వెతకడానికి వెళ్ళిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా విమానాన్ని పాక్ ఆర్మీ కూల్చివేసింది. అజయ్ అహుజా వీరమరణం పొందగా నచికేతను పాక్ బంధించింది. అయినా సరే భారత వాయుసేన ఏమాత్రం అధైర్యపడకుండా ఎత్తైన కొండలపై ఉన్న పాక్ మిలిటరీ కిట్, ఫుడ్ సప్లై లైన్స్, కమ్యూనికేషన్ డిపోలను బాంబులతో పూర్తిగా ధ్వంసం చేసింది. శత్రువుకు ఆహారం, మందుగుండు సామాగ్రి అందకుండా వాయుసేన కట్ చేయడంతో కింద నుంచి కొండలను అధిరోహిస్తున్న మన ల్యాండ్ ఫోర్సెస్ సైనికులను పెద్ద అడ్వాంటేజ్ లభించింది. ఈ యుద్ధంలో అసలైన హీరోలు 20 నుంచి 24 ఏళ్ల వయసున్న అతి చిన్న వయస్కులైన యంగ్ ఆఫీసర్లు, సోల్జర్స్. వయసులో చిన్నవారైనా వారి గుండె ధైర్యం మాత్రం హిమాలయాల కంటే ఎత్తైంది. టోలో లింక్ కాంప్లెక్స్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన మలుపు. అక్కడ 18 గ్రెనేడియర్స్, 2 రాజ్పుతానా రైఫిల్స్ విభాగాలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. మెటల్ డిటెక్టర్లు, బాంబుల శబ్దాల మధ్య రాత్రి వేళ -డిగ్రీల చలిలో నిలువుగా ఉండే కొండలను చేతులతో పట్టుకుని ఎక్కుతున్నప్పుడు పైనుంచి శత్రువు పాయింట్ బ్లాంక్లో రేంజ్ నుంచి మెషిన్ గన్లతో బుల్లెట్ల వర్షం కురిపించేవారు. ఎంతో మంది వీరులు కళ్ళ ముందే శత్రువు తూటాలకు బలై కింద పడిపోతున్నా మిగిలిన జవాన్లు రక్తం ఓడుతున్న శరీరాలతోనే ముందుకు సాగారు. జూన్ 13న టోలో లింక్ శిఖరంపై భారత త్రివర్ణ పతాకం ఎగిరినప్పుడు టైగర్ హిల్ పోరాటం వర్ణనాతీతం. 18 గ్రెనేడియర్స్కు చెందిన గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ కథ చదివితే ప్రతి ఒక్కరూ ఒళ్ళు గూస్ బంప్స్తో పులకరిస్తుంది. మంచుతో కప్పబడిన నిలువు కొండను తాళ్ల సాయంతో ఎక్కుతున్నప్పుడు ఆయన శరీరంపైకి దాదాపుగా 15కు పైగా బుల్లెట్లు దూసుకెళ్లాయి. కడుపులో, భుజంలో తీవ్రమైన గాయాలైన రక్తం మంచుపై పడుతున్నా ఆయన ఆగలేదు. పంటి బిగున నొప్పులను తట్టుకుంటూ శత్రువు బంకర్లలోకి దూకి చేతులతోనే పాక్ సైనికులను హతమార్చి బాంబులతో బంకర్లను పేల్చివేశారు. అంతటి తీవ్ర గాయాలతో కూడా ఆయన చూపిన అసాధారణ తెగువ వల్ల టైగర్ హిల్ను భారత్ దక్కించుకుంది. అందుకే ఆయనకు భారత అత్యున్నత సైనిక పురస్కారం పరమ్వీర్ చక్ర లభించింది. అలాగే 13 జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్కు చెందిన కెప్టెన్ విక్రమ్ బాత్రా
కార్గిల్ యుద్ధానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. .5140ను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత రేడియోలో ఆయన చెప్పిన ఏ దిల్ మాంగే మోర్ అనే డైలాగ్ ప్రతి భారతీయుడి గుండెల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ఆ తర్వాత జూలై 7న .4875 దాడుల సమయంలో తీవ్రంగా గాయపడిన తన తోటి సైనికుడిని రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళారు. నువ్వు పెళ్ళైన వాడివి, నీకు పిల్లలున్నారు, పక్కకు తప్పుకో, నేను ముందుకు వెళ్తాను అని తోటి సైనికుడితో చెప్పి శత్రువుల తూటాలకు తన గుండెను ఎదురొడ్డి వీరమరణం పొందారు. నేను మంచు కొండలపై మన పవిత్ర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరిగి వస్తాను, లేదా ఆ జాతీయ జెండాలో అమరుడిగా తిరిగి వస్తాను అని ఆయన చెప్పిన మాటలు నిజం చేస్తూ పరంవీర చక్ర కెప్టెన్ విక్రమ్ బాత్రా అమరుడిగా నిలిచిపోయారు. ఈ యుద్ధంలో అతి చిన్న వయసున్న యోధుడు గ్రెనేడియర్ ఉదయ్ సింగ్ కథ ప్రతి ఒక్కరి కళ్ళను చెమర్చేలా చేస్తుంది. శత్రువుల తోటాలు తగిలి నిట్టనిలువుగా ఉన్న కొండపై నుంచి కింద పడిపోతున్నా వెనక్కి తగ్గకుండా చివరి శ్వాస వరకు శత్రువును హతమార్చాడు. ఆయన జేబులో ఉన్న పర్సును చీల్చుకుంటూ ఒక బుల్లెట్ వెళ్ళగా ఆ పర్సులోని ఒక రూపాయి నాణెం, ఆయన సోదరి వందన రాసిన ఉత్తరాలు ఇప్పటికీ ఆయన ఇంట్లో భద్రంగా ఉన్నాయి. ఉదయమాన్ మరణించిన తర్వాత ఆయన తల్లి కాంతాదేవి కొడుకు జ్ఞాపకాలతో ఆ గదిని ఒక పవిత్రమైన గుడిలా మార్చేసి గత 27 ఏళ్ళుగా ప్రతిరోజు కొడుకు ఫోటోతో మాట్లాడుకుంటూ తన దైవంగా పూజిస్తున్నారు. త్యాగానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే కలుబార్ రిడ్జ్పై శత్రువుల దాడిలో గాయపడి కూడా నేను నా మాతృభూమికి రక్షణగా నిలబడటానికి ఒక్క క్షణం కూడా వెనుకాడనట్టు చివరి ఊపిరి ఉన్నంత వరకు బంకర్లను ధ్వంసం చేస్తూనే అమరుడయ్యారు. కెప్టెన్ అనూజ్ నయ్యర్ .4875 వద్ద గ్రెనేడ్ల దాడిలో శత్రువు స్థావరాలను నాశనం చేస్తూ రాకెట్ లాంచర్ దాడికి బలైపోయారు. మేజర్ రాజేష్ టోలోలింగ్ వద్ద తన ప్రాణాలను పణంగా పెట్టి తోటి సైనికులను కాపాడారు. రైఫుల్ మ్యాన్ సంజయ్ కుమార్ శత్రువుల మెషిన్ గన్నే లాక్కొని దాంతోనే వారిని మట్టుపెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సైనికుడి వెనుక ఒక వీరోచిత కథనం ఉంది. సుదీర్ఘంగా దాదాపు 3 నెలల పాటు సాగిన ఈ రక్తాశ్రువుల ఆపరేషన్ విజయ్ జూలై 14 నాటికి భారత్ తన భూభాగాన్ని పూర్తిగా క్లియర్ చేయడంతో పూర్తయింది. ఆ తర్వాత జూలై 26, 1999న అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి భారత కార్గిల్ యుద్ధంలో పూర్తి విజయం సాధించిందని అధికారికంగా ప్రకటించారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం. ఈ యుద్ధంలో భారత్ తన 527 మంది వీర జవాన్లను శాశ్వతంగా కోల్పోయింది. మరో 1300 మందికి పైగా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు మనం ఉదయం లేచి ప్రశాంతంగా కాఫీ తాగుతున్నామన్నా, మన ఇళ్లలో కుటుంబాలతో కలిసి సంతోషంగా నవ్వుకుంటున్నామన్నా, ఏ భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామన్నా దానికి కారణం బోర్డర్లో -డిగ్రీల చలిలో మంచు తుఫాన్ల మధ్య శత్రువుల తూటాలకు తమ గుండెలను ఎదురొడ్డి నిలబడ్డ ఈ వీర సైనికులు. ఆ గొప్ప బిడ్డలను కన్న తల్లిదండ్రుల త్యాగాలే తమ వర్తమానాన్ని, సొంత జీవితాలను, సంతోషాలను దేశ భవిష్యత్తు కోసం త్యాగం చేసిన ఆ అమరవీరులకు, వారిని కన్నా వీరమాతలకు యావత్ భారతావని ఎల్లప్పుడూ సదా రుణపడి ఉంటుంది. జై హింద్.